కిస్ 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 కిసక్క కిస్ కిస్ కిసక్క అని మా ఆఫీస్‌లో సాయి అనే ఒక కుర్రోడు పాటలు పాడుతుంటే, ఏంట్రా అంటే అది కిసక్క కాదు సార్ కసక్క అన్నాడు. దెబ్బలు పడతాయిరా రాజా నీకు దెబ్బలు పడతాయి సాయి అని చెప్పాను. కారణం ఏంటంటే నిన్న విడుదలైన 'పుష్ప 2లోని సాంగ్ నిజంగానే సంచలనాలు సృష్టిస్తుంది. ట్రెండింగ్ నంబర్ 1లో ఉండింది. చాలా బ్యూటిఫుల్‌గా పిక్చరైజ్ చేసిన సాంగు చాలా ఖర్చుతోని శ్రీలీల పెర్ఫార్మ్ చేసింది. 'పుష్ప 1' చిత్రంలో ఇలాంటి ఒక టైంలోని ప్రతి కదలికలోనూ ఊ అంటావా మామ ఊ అంటావా అంటే దేశం మొత్తం ఊగిపోయింది. ఇప్పుడు మళ్ళీ 'కిస్ కిస్ కిసక్' అనే ఒక పాట కూడా అంతటి సంచలనాన్ని సృష్టించడానికి రెడీ అయింది. కారణం ఏందంటే ఇది కామన్‌గా ఒక ఫోటోగ్రాఫర్ అనేవాడు ప్రతి ఒక్క దగ్గర కూడా ఉంటాడు. ఒక పాజిటివ్ దానిలో, నెగెటివ్ దానిలో, ఒక న్యూస్‌లోను ఎక్కడైనా సరే ఉంటాడు. దాన్ని ఉపయోగించి ఇప్పుడు ఫోటో అనేది లేకుండా అసలు ఎక్కడ మనకి ఏ ఫంక్షన్ జరగదు. అలాంటి ఫోటోగ్రాఫర్ల మీద రాజా అంటూ కిస్ అనే ఒక ఫోటో నొక్కమ్మా అనంగానే ఫోటోగ్రాఫర్లందరూ కూడా ఇక్కడి నుంచి రాజాలైపోబోతున్నారు. ఆ రాజాలందరికీ ఒక మంచి విషయం చెప్తూనే దానిలోని సోషల్ మీడియాకి సంబంధించి ఒక చిన్న సుతిమెత్తగా ఒక చిన్న దెబ్బ కూడా వేశారు. ఆ దెబ్బేంటంటే ఎట్లా పడితే అట్లా పెట్టేసి ఫేసులు మార్ఫింగులు చేసి గనక మీరు గనక ఫోటో మార్ఫింగులు గనక చేస్తే దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి అంటూ అందులో ఉన్న లిరిక్స్ చాలా నిజంగా పర్ఫెక్ట్‌గా ఒక విషయం చెప్తూనే దాన్ని చాలా పాజిటివ్ ఎనర్జీతో చెప్పేటట్టుగా ఒక ఐటెమ్ సాంగ్‌లాగా ప్రిపేర్ చేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ చంద్రబోస్ గారి లిరిక్స్ గాని, అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ గాని, పాడిన వాళ్ళు గాని పర్ఫెక్ట్‌గా చేశారు. ఇకపోతే ఈరోజు ఈ టాపిక్ ఎందుకు? అంటే బన్నీ ఫ్యాన్స్‌కి, బన్నీకి సంబంధించి 'పుష్ప 2' రిలీజ్ అయిన దాకా ట్యాగ్ తెలుగులో ప్రతిరోజు ఒక వీడియో చెప్తారన్న. ఈరోజు చెప్పే వీడియో అసలు అల్లు అర్జున్ చెన్నై స్టేజ్ మీద ఎలా మాట్లాడారు? అసలు నిజంగా స్పెల్ బౌండ్ అయి ఉంటారు అక్కడ హీరోలందరూ గూడా. ఎంత వినయం, ఎంత విధేయత. మనం ఎక్కడికెళ్తే అక్కడ వాళ్ళలాగా ఉండాలనే ఒక బాధ్యత. ఎవరు మనుషులైతే ఆ మనుషుల దగ్గరికెళ్ళి నిజంగా ఒక రాజకీయ నాయకుడిలాగా అనిపించాడు నాకు అల్లు అర్జున్. అంత పర్ఫెక్ట్‌గా మాట్లాడుతూ మధ్యలో ఎవరో తెలుగు అని గొడవ చేస్తే కూడా నో. నేను తెలుగు మాట్లాడను. నాకు చెన్నై నాకు తెలుసు. తమిళ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఇక్కడే పెరిగాను. 20 సంవత్సరాల పాటు నా ముందు జర్నీ అంతా ఇక్కడే జరిగింది. నేను జీవితంలో ఇలాంటి ఎన్నో స్టేజ్‌లు ఎక్కాను గానీ, ఒక్క సినిమాకైనా ఒక్కసారైనా చెన్నైకొచ్చి నేను మాడాలని జెప్పేసి ఎన్నో అనుకున్నాను. ఎన్నో సార్లు అనుకున్నాను. ఫైనల్‌గా ఇక్కడ కుదిరిందంటూ తమిళ్ వాళ్ళందరి గురించి మాట్లాడటం, అలాగే సినిమా గురించి మాట్లాడటం అనేది ఎక్స్‌ట్రీమ్‌లీ పర్ఫెక్ట్‌గా మాట్లాడాడు. దాదాపు 15 నిమిషాలు టాపిక్ మాట్లాడి, అక్కడున్న యాంకర్స్‌ని ఉత్సాహపరుస్తూ, అక్కడున్న గ్రౌండ్ అందరిని కూడా ఉత్సాహపరుస్తూ ప్రతి ఒక్కళ్ళు గూడా అబ్బా! ఎంత బాగా మాట్లాడాడు. ఎంత లవ్లీ ఫెలో. కేరళ ఎళ్తే నేను కేరళలోనే మాట్లాడతాను. మలయాళంలోనే మాట్లాడతాను. అదే దుబాయ్ ఎళ్తే నేను అరబిక్‌లో మాట్లాడతాను. హైదరాబాద్‌లో ఉంటే తెలుగులో మాట్లాడతాను తప్ప, మీరు మాట్లాడమన్నట్టు నేను మాట్లాడను బ్రదర్ అని జెప్పేసి చాలా అందంగా చెప్పాడు. అక్కడ అందరి మనసులు తమిళ హీరోల మనసులందరితో పాటు తమిళ ప్రజలందరి మనసు గూడా గెలుచుకొని, ఇక్కడ ఎంత హడావుడి జరుగుతుందో రేపు డిసెంబర్ 5వ తారీఖు కోసం, అక్కడ గూడా అంత హడావుడి జేయడానికి రెడీ అయ్యాడు అల్లు అర్జున్. ఇట్లాగా చెప్పుకుంటూ పోతే అల్లు అర్జున్ గురించి రోజుకు ఒకటేంటి 4 విషయాలు కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ సాంగ్ 'కిస్ కిస్ కిసక్' అనే సాంగ్ ట్రెండింగ్‌లో ఉంది. జాగ్రత్తగా ఉండండి మార్ఫింగులు చేసి గనుక వాడేవాళ్ళు ఇబ్బందులు పాలుతారు. దెబ్బలు ఖచ్చితంగా పడతాయని చెప్పేసి ఖచ్చితంగా చెప్పాడు. అలాగే పోజులు ఎట్లాగైనా తీసుకోండి గానీ బ్యాడ్ కామెంట్స్ పెడితే అన్ని కూడా మళ్ళీ మాట్లాడారు. ఒక బ్యాడ్ కామెంట్స్ గురించి గానీ, ఇట్లాగా అనేక విషయాల గురించి మాత్రం చెప్పాల్సిన విషయాన్ని చాలా సూటిగా, సరదాగా అలా ఆడతా పాడతా చెప్పడంతోని ఖచ్చితంగా సక్సెస్ అయ్యాడు దేవిశ్రీ ప్రసాద్ అండ్ టీమ్. సుకుమార్ గారు మీరు బ్రిలియంట్. మీరు ప్రతి సినిమాలో గూడా మీ మొదటి సినిమా కాడి నుంచి ఈ రోజు వరకు గూడా అసలు అద్దిరిపోయే ఐటెమ్ సాంగ్స్ ఉంటాయి. ఐటెమ్ సాంగ్స్ మీకసలేం తెలీసు, నాకు మ్యూజిక్కే తెలీదని జెప్తారు కానీ, మీ దానిలో ఉన్నంత మ్యూజిక్ సెన్సు ప్రతి సినిమాలో గూడా అది ఐటెమ్ సాంగ్ లాగానే ఉంటది కానీ, చాలా దూరం వెళ్తది. చాలా లాంగ్ ట్రావెల్ ఉంటది మీ దానిలో. ప్రతి సినిమాలో గూడా గమనిస్తే మీరు 'రంగస్థలంలో' తీసుకోండి, 100% లవ్‌లో తీసుకోండి, 'ఆర్య' సినిమాలో తీసుకోండి. ఇలా ప్రతి ఒక్క సినిమాలో గూడా మీ ప్రతి సినిమాలో గూడా ఐటెమ్ సాంగ్ ఉండింది. ఈ సాంగ్ గూడా పెద్ద హిట్ అండి. ఓ పక్క సమంత గారు 'పుష్ప 1లో' చేసిన సాంగ్‌కి ఎంత ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చిందో, ఇప్పుడు శ్రీలీల గారికి గూడా వచ్చే ఛాన్స్ ఉంది. కానీ అంత బావుంది గానీ, ఓ పక్క సమంత గారు అంత అద్భుతమైన పెర్ఫార్మన్స్ చేశారు. ఇప్పుడు ఇందులో శ్రీలీల గారు పెర్ఫార్మ్ చేశారు. ఈ 2 సాంగ్స్‌లో ఏది బాగుంది అనేది మాత్రం ఎవరు బాగా పర్ఫెక్ట్‌గా కనిపించారనేది మాత్రం మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మేము చూసి మీ విలువైన మెసేజ్‌లకి మేము రిప్లై చేస్తాం. చూస్తూనే ఉండండి ఇలాంటి అనేక విషయాల్ని మళ్ళీ మీకు రోజు ఏదో ఒకటి టైంలో అల్లు అర్జున్‌కి సంబంధించి 'పుష్ప 2' సినిమా రిలీజ్ అయిన దాకా ప్రతిరోజు మీకు అందిస్తాను. ఐ ప్రామిస్.
నేను మీ శివ మల్లాల. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్‌లో. సో, మీకొక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్‌ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. సో మీకు అన్ని ఎగ్జైటింగ్ స్టఫ్, సినిమా రిలేటెడ్ స్టఫ్ అంతా మీకు తెలుగులో ఉంటుంది. సో సబ్స్క్రైబ్ టు ఇట్ అండ్ ఫాలో ఇట్. థ్యాంక్ యూ.